హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా చేస్తున్నాను. పొడి పొడిగా చాలా టేస్టీగా రుచిగా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నాను. 1 కప్పు సేమియా అయితే తీసుకున్నానండి. ఇంకా 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, 1 హాఫ్ స్పూన్ ఆవాలు, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పల్లీలు, ఒక 4-5 జీడిపప్పులు, ఇంకా కరివేపాకు, ఇంకా కట్ చేసుకున్న క్యారెట్, కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కొత్తిమీర, ఇంకా కలర్ కోసం పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా కలర్గా ఉంటే తింటారు కదండి. అందుకని చెప్పేసి 1 హాఫ్ స్పూన్ అయితే నేను ఆ పసుపు పొడి అయితే యూస్ చేస్తున్నాను. ఈ పసుపు పొడి వేసుకోవటం వల్ల ఎంతో ఇష్టంగా తింటారనమాట పిల్లలు. ఇప్పుడు మనం సేమియాలు వేయించుకోవడం కోసం ముందుగా అయితే నేనైతే బాండీ పెట్టుకున్నాను అనమాట. సేమియా వేయించుకోవటం కోసం 1/2 స్పూన్ నెయ్యి యూస్ చేస్తున్నానండి. నెయ్యి యూస్ చేయటం వల్ల సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా వేయించుకోవటం వల్ల పొడి పొడిగా కూడా సేమియా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్పు సేమియా అయితే తీసుకొని ఇలా వేసుకున్నాక మంచిగా వేయించుకోవాలండి. కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, 3-4 మినిట్స్ అయితే పడుతుంది. ఇలా వేయించుకున్న సేమియాన్ని పక్కకైతే ఒక గిన్నెలో తీసేసుకొని పెట్టేసుకోవాలండి. ఇలా సేమియా వేయించుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ అదే బాండీలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా మీరు సేమియా వేయించుకునేటప్పుడు ఒకవేళ నెయ్యి లేదు అనుకుంటే మాత్రం ఆయిల్తోనైనా మీరు వేయించుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాక 1 హాఫ్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని కొంచెం కలర్ వచ్చే వరకు గంటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పల్లీలు, జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా చిటపటలాడుతూ కొంచెం కలర్ రావాలన్నమాట. మళ్ళీ వెంటనే వేసేస్తే ఈ పల్లీలు వేగవండి. అందుకని చెప్పేసి ఒక 1 మినిట్ ఇలా వేయించుకోవాలి. వేసుకున్నవన్నీ ఒక 1 మినిట్ ఇలా వేయించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, అలా గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అలాగే ఉంచుకుంటే వేగమండి, అందుకనే గరిటతో కలుపుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా 1 నిమిషం పాటు అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, అలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చాలా టేస్టీగా అయితే వస్తుంది మన సేమియా ఉప్మా. చాలా ఈజీగా కూడా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా చూస్తున్నారు కదా, గరిటతో చూపిస్తున్నాను. ఇలా ఆనియన్స్ మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ అయితే రాకూడదు. ఇలా ఉడగనట్టు వేగినట్టు ఉండేటట్లు ఉంటేనే ఆనియన్స్ మన సేమియా ఉప్మాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చే వరకు గరిటతో కలుపుకుంటూ కరివేపాకుని వేగనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలాగా. తర్వాత టమాటో ముక్కలు, ఇంకా కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలండి. ఇలా ఒకటమ్మటి ఒకటి వేసుకుంటూ ఉంటేనే, అన్నీ ఒక్కసారి వేస్తే మనకి ఉడకవండి. ఏది ఎప్పుడు వేసి వేగించాలో అప్పుడు వేస్తేనే సేమియా కానీ కర్రీకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా 1 మినిట్ అయినాక టమాటా ముక్కలు కూడా వేగినాక ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు పొడి, 1 హాఫ్ స్పూన్
సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయినాక మళ్ళీ మిగతా కొత్తిమీర ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకోవటం వల్ల సేమియాకి చాలా రుచి అయితే వస్తుందండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత వెంటనే వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. ఇదే కరెక్ట్ కొలతండి. పొడి పొడిగా వస్తుంది, ఇంకా బాగుంటుంది కూడా. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ సాల్ట్ సరిపోయిందో లేదో అని చెక్ చేసుకోవాలి. సరిపోతే మాత్రం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం చట్నీస్లో కానీ ఉత్తగా తిన్నా కానీ సాల్ట్ తక్కువగానే ఉంటేనే బాగుంటుంది. ఇంకా చట్నీస్తో తింటే ఇంకా మనకి సరిపోతుందన్నమాట. అలా మూత వేసుకొని తీసుకున్న తర్వాత ఒక 5-3 మినిట్స్ అయితే పట్టిందండి ఇలా బాయిల్డ్ కావటానికి. మంచిగా బాయిల్డ్ అయితే కావాలన్నమాట. అప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమ్యాలు ఉన్నాయి కదండి, ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని, చూస్తున్నారు కదా, అలా సింపుల్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా మూత అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటేనే మన సేమియా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి సేమియా ఉడకదండి, నీరు మాత్రమే ఇనికిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని సేమియాని అయితే ఉడికించుకోవాలి. తర్వాత మధ్యలో మూత తీసుకొని మళ్ళీ ఇలా కలుపుకోవాలి. అలాగే మూత పెట్టేసుకుంటే సేమియా ఉడకదు. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ 2-3 టైమ్స్ అయితే కలుపుకుంటూ మూత వేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. మళ్ళా చూస్తున్నారు కదా, ఇలా అయిపోయినాక 2-3 టైమ్స్ ఇలా కలుపుకున్నాక మంచిగా సేమియాలు అయితే ఈ విధంగా అయితే ఉడికిపోయాయండి. ఇంతే, సింపుల్. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా సేమియా పట్టుకుంటే తునిగిపోతుంది, అంత బాగా వస్తుందండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా పొడి పొడిగా అయితే వస్తుంది. ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, గరిటతో ఎలా వేస్తే ఇంకా చల్లారిపోయినాక అయితే ఇంకా పొడి పొడిగా వస్తుందండి. ఇది చల్లారినాక తిన్నా, వేడివేడిగా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్ అయిన సేమియా ఉప్మా పొడి పొడిగా ఎంతో రుచిగా అయితే చేసేసానండి. మరి చూసిండ్రు కదా, మరి నచ్చిందా? మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడైతే సర్వింగ్ బాక్స్లో సర్వ్ చేసేసుకున్నాను. చూసిండ్రు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇప్పుడు సర్వింగ్ బాక్స్లో తీసుకున్నాక నేనైతే మ్యాంగో చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను. మ్యాంగో చట్నీతోటైనా తినేసేయచ్చు, టమాటో చట్నీ, ఇంకా మనం ఇంట్లో నూరుకున్న చట్నీస్ చాలా బాగుంటుంది. తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. మరి నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, షేర్ కూడా చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.